అలికిడవుతున్నట్లుగా శబ్దం వస్తుంది. ఏంటో అలికిడవుతుందని చెప్పి ఆ నిద్రమత్తులు కళ్ళు అలా తెరిచి చూశారండి. ఆ దూలానికి ఉరితాడి ఉరేసుకొని చచ్చిపోబోతున్నాడట. ఉలిక్కిపడి లేచారు. రే, ఏమైందిరా నీకు, ఎందుకురా ఉరేసుకుంటున్నావు? ఏడుస్తూ అన్నాడట, అమ్మా నాకు మంచిగా బ్రతకాలని ఉంది, బ్రతకలేకపోతున్నా. ఈ త్రాగుడు వైపు వెళ్ళకూడదు అని అనిపించింది, కానీ వెళ్తూ ఉన్నా. నేను బ్రతికొండగా ఏ రోజు మీరు తలెత్తుకునే కార్యక్రమం నేను చేయలేదు. మీకు అవమానం తీసుకొచ్చా, కట్టుకున్న భార్యకి అన్యాయం చేశా. నాలాంటోడు బ్రతికే కంటే చచ్చిపోతే మంచిది. ఆ తల్లి తండ్రి ఆ బిడ్డ మీద పడి, రే నువ్వు తాగుబోతుపోయినా పర్వాలేదురా, నువ్వు బ్రతికుండాలా. వెక్కి వెక్కి ఏడిస్తే మొత్తానికి ఆత్మహత్య మనస్సు ఆలోచన విరమించుకున్నాడు. మొత్తానికి హైదరాబాద్లో వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళ ద్వారా మన చర్చికి వచ్చాడు. వస్తుండగా 25 సంవత్సరాల వ్యసనపరుడిగా బ్రతికినటువంటి ఆ వ్యక్తి వాక్యం చేత పట్టబడ్డాడు, బ్రతుకును మార్చుకున్నాడు, బాప్తిస్మం తీసేసుకున్నాడు. ఆ బాప్తిస్మం రోజు బాప్తిస్మం ట్యాంకుకి తీసుకెళ్తా ఉంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి నా మెడ మీద పడి ఏడుస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? 25 సంవత్సరాల కన్నీటి ప్రార్థనకు దేవుడిచ్చిన ప్రతిఫలం. తమ్ముడా, చెల్లి, నా వైపు చూడు. మనిషి దగ్గర ఏడ్చిన ఏడ్పు వ్యర్థమైపోద్దేమో, భర్త దగ్గర ఏడ్చిన ఏడ్పు వ్యర్థమైపోద్దేమో, తల్లిదండ్రుల దగ్గర ఏడ్చిన ఏడ్పు వ్యర్థమైపోద్దేమో, ఒక మనుషుని దగ్గర నువ్వు ఏడ్చిన ఏడ్పు వ్యర్థమైపోద్దేమో. దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీళ్ళు ఏ ఒక్క నాటికి అది వ్యర్థం కాదు. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్క దేవుడు తన కవిరిలో భద్రపరిచినట్లుగా దేవుని వాక్యం అంటుంది. ఇంకొక మాట కూడా చెప్తా. ఎంత ఆలస్యం చేశాడో, ఏ విషయమైనా గుండెల్లో రాసుకోండి, నమ్మండి అంతే. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన ఈవిని నీ ఒడిలో తప్పకుండా దేవుడు వేస్తాడు.